గుళ్ళో నుంచి వెళ్లే వరకు అతని కళ్ళు నా గురించే వెతుకుతున్నాయి సార్. అయినో తనకొచ్చింది ఫేక్ కాల్ అని తెలియగానే వాళ్ళనెవరో ఫాలో చేస్తున్నారని గెస్ చేసే ఉంటాడు. అందుకే అనుమానంగా ఎవరన్నా కనిపిస్తారా అని సెర్చ్ చేసుంటాడు. నీ మీదైతే డౌట్ రాలేదు కదా? లేదు సార్, నేనంత ఈజీగా దొరకను సార్. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఆ రుద్ర సంగతి నీకు తెలీదు. ఎనీవే, ఆ అమ్మాయితో మనకి చాలా అవసరం ఉంటుంది. కీప్ ఫాలోయింగ్ హర్. ఆ అమ్మాయిని రుద్ర ఎప్పుడు కలుస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు అన్ని పిన్ టు పిన్ నాకు అప్డేట్ కావాలి. ఓకే సార్, ఉంటా. వాట్ ఇస్ దిస్ బ్రో? మీరు అవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అనవసరమైన విషయాలన్నిట్లో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. రుద్రబాబు గారు ఎవరో చిన్న పిల్లని చదివిస్తున్నారు, తన బాగోగులు చూసుకుంటున్నారు. అది జస్ట్ హెల్ప్ అంతే. మీరు పర్టికులర్ గా అమ్మాయిని ఫాలో చేయమని ఎందుకు చెప్తున్నారు? తన వల్ల మనకేంటి యూజ్? కొన్ని పనులు జరగాలంటే కొన్ని బేసిక్ థింగ్స్ ని పట్టుకోవాలి ఇష్క. నీది ఆలోచనే, నాది అంచనా. అవి ఇప్పుడే నీకు అర్థం కావలే. వాట్ ఎవర్. ఆ గంగ ఏం చేస్తుందో తెలుసా మీకు? ఇంట్లో వినాయక చవితి పండుగ జరిపించడానికి ఏర్పాట్లు జరిపిస్తుంది. పెద్ద మావయ్య గారితో కలిసి వినాయకుడి విగ్రహం తీసుకురావడానికి వెళ్ళిందట. సో వాట్? సో వాట్ అంటావేంటి బ్రో? గంగ అనుకున్నట్టుగా ఈ ఇంట్లో వినాయకుడి పూజ జరిగి విఘ్నాలన్నీ తొలగిపోయి అంతా ఒకటైపోతే మనం అనుకునేది ఎలా సాధించగలం? బాను చనిపోయిన దగ్గర నుంచి ఈ ఇంట్లో వినాయక చవితి పండుగ జరిగిందా? లేదు. పండుగ జరిపించడానికి ట్రై చేస్తే శకుంతల అత్తయ్య గారు ఎంత వైలెంట్గా రియాక్ట్ అయ్యారో గుర్తుంది కదా? భానుబాబు గారు తప్ప ఈ పండుగ ఎవరు జరిపించకూడదని ఖరాఖండిగా చెప్పేశారు. కానీ ఇప్పుడు ఈ గంగ భాను అనే పేరు పెట్టుకొని శకుంతల అత్తయ్య గారిని తన గ్రూపులో పెట్టుకుంది. సో ఇప్పుడు తనొచ్చి పండుగ చేస్తానంటే పెద్దత్తయ్య ఒప్పుకునే ఛాన్స్ ఉంది కదా బ్రో? ఓకే, నువ్వలా జరిగే ఛాన్స్ ఉంది అనుకుంటే శకుంతల అత్తయ్య గారు పూజకు ఒప్పుకోకుండా చెయ్యాలి. అంటే ఆ పూజ చేయటం వల్ల. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు ఇషిక? నమ్మకం వదినా. గంగ ఏం చేసినా అత్తయ్య గారు కాదు అనలేరు అనే నమ్మకం. మనం చూస్తూ ఉండగానే గంగా అత్తయ్య గారికి చాలా దగ్గర అయిపోయింది. ఎంతలా అంటే తన కోసం మనలందరినీ, ఐ మీన్ సొంత ఫ్యామిలీని కూడా దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. గంగకు అంత వాల్యూ ఇస్తున్నారు. అలాంటిది తన చేతుల మీదుగా పండగ జరిపిస్తానంటే ఎందుకు కాదంటారు? మీరింకేం డౌట్స్ పెట్టుకోకండి. అందరం కలిసి స్వామికి వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేయండి. లేదంటే ఈ మాత్రం కూడా తెలీదా అని పెద్దత్తయ్య కోప్పడినా కోప్పడతారు. నిజమే. నేను స్వామిని పెట్టడానికి ఆసనం రెడీ చేస్తాను. మీరిద్దరూ వెళ్ళి గడపకి పసుపు కుంకుమలు రాసి దీపాలు వెలిగించండి. సరే. అయ్యో, మీరు తప్పుగా అనుకుంటున్నారు. స్టాప్ ఇట్. వాట్ రైట్ వాట్ రాంగ్ యు నో. అయినా మై హోమ్ లో పండగలు చెయ్యాలా వద్దా అనేది డిసైడింగ్ యూ చేయటం ఏంటి? గుడ్ టైం కాబట్టి బావగారికి ఏం కాలేదు. ఇందుమతి, తన్నెందుకు కోపడతావు? బావగారు, తను పండగ జరిపించాలి అంటే నేనే సరే అన్నాను. అన్నీ తెలిసి మీరు కూడా అలా అంటే ఎలా అన్నయ్య? ఈ పండగ అంటేనే వదిన ఎంతగా భయపడుతుందో మీకు తెలుసు కదా. వదిన భయపడినట్లే జరిగింది. మీకేమైనా జరుగుంటే మా పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు నాకేమైందని రాకవా? పొరపాటునేదో కాలు జారింది అంతే. అది పొరపాటని మీరనుకుంటున్నారు బావగారు, కానీ అది అపశకనంలాగే కనిపిస్తోంది. అట్ట అనకండి అమ్మగారు. దేవుడు ఇంటికి రావడం అపశకనం ఎలా అవుతుంది? చూడు భాను, మనిషి ఫేస్ చేసిన ప్రమాదాలని బట్టి కొన్ని భయాలు ఏర్పడతాయి. ఒకప్పుడు ఇంట్లో ఈ పండుగ చాలా వైభవంగా జరిగేది, కానీ అదే చివరి సంతోషం కూడా అయింది. అయ్యో,
అందుకే మేమెవ్వరం దాన్ని గుర్తు చేసుకోవడానికి సిద్ధంగా లేము. అర్థమైందా? అండర్స్టాండ్ అయినా కూడా తను మాట వినదు. వయ్యి అంటే సిస్టరు తన మాట కాదు అన్నదని పొగ్గరు. అది కాదు సిస్టర్, నువ్వు ఎస్ అన్నా నో అన్నా దిస్ ఈజ్ మీరిచ్చిన చనువే. లేదంటే యువర్ పర్మిషన్ లేనిదే వై చేస్తుంది? నిజమే బాను, నేనింకా పెద్దత్తయ్య గారితో చెప్పావేమో అనుకున్నాను. లేదంటే ఇలా వెల్కమ్ చేసేవాళ్ళం కాదు. మీరంతా ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. నీకెందుకు అర్థం అవుతుంది? ఈ పండగ వల్ల నష్టపోయింది మేం కదా. ఈ దేవుడు మా బాను అన్నయ్యని కాపాడలేదు, అందుకే మా కోపం. అవును, మా బాను అన్నయ్య ఎంత గ్రాండ్గా చేసేవాడు ఈ పండుగని. చాలా భక్తిగా పూజించేవాడు. అయినా కూడా మా బాను అన్నయ్యని దూరం చేశాడు ఈ దేవుడు. నేను చెప్పేది స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నువ్వేదో సమస్యల్లో ఉన్నావని ఇంట్లో చోటిచ్చారు. నువ్వు ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు తీసుకురాకు.